ఇంకా ఎన్ని దారుణాలు వినాల్సి వస్తదిరా దేవుడా! ఎన్ని అంటే ఎన్ని దారుణాలంటే అన్ని దారుణాలు. అమ్మాయిలకి ఎందుకిలా జరుగుతుంది? ఒకవేళ ఒకరికి ఒకరు నచ్చకపోతే విడిపోవచ్చు కదా! అదొక ఆప్షన్ అనేది ఉంది కదా! ఎవరికి వాళ్ళు విడిపోయి సంతోషంగా బ్రతకొచ్చు కదా! చంపుకోవడాలెందుకండి దీనికి? ఈ మధ్య చూస్తున్న ప్రతి ఒక్క న్యూస్‌లో వాళ్ళని వీళ్ళు చంపారు, వీళ్ళని వాళ్ళు చంపారు. ముఖ్యంగా భార్యాభర్తలు. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మ్యారేజ్ చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు నచ్చక తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకళ్ళ బిహేవియర్ మీద పడి ఒకళ్ళు ఏడవడం, ఒక అండర్‌స్టాండింగ్ అనే నేచర్ అయితే ఇప్పటి వరకు అసలు ఎవరిలో కనిపించట్లేదు. మరి చాలా ఘోరంగా తయారవుతున్నారనమాట. సో, అలాంటి టాపిక్ గురించయితే నేనిప్పుడు మాట్లాడబోతున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులవుతుంది గదా! నేను లాంగ్ వీడియో చేయక. ఈరోజు నేను లాంగ్ వీడియో చేయాల్సిన చేయాల్సొచ్చిన పర్పస్ ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిల గురించండి అసలు. అసలు అబ్బాయిలు అమ్మాయిల లైఫ్ గురించి ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళొక ఆట బొమ్మ అనుకుంటున్నారా? ఆట వస్తువు అనుకుంటున్నారా? ఒక ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళ పేరెంట్స్ దగ్గర బంగారు బొమ్మలాగా, బాబు బొమ్మలాగా పెరిగి, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటకి తీసుకొని, చదువుకొని, మంచి పొజిషన్‌లో సెటిల్ అవ్వాలని ఎన్నో ఎన్నో కోరికలతో ఉంటారు. వాళ్ళు మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అంటే ఎలా? ఓకే. ఇష్టపడి చేసుకోవచ్చు. లేకపోతే పేరెంట్స్ చూసిన సంబంధం కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఆర్ లవ్ మ్యారేజ్ కావచ్చు. ఇలా అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఓకే. తను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ దగ్గరకొచ్చింది. ఒక భరోసాతో వచ్చింది. ఒక నమ్మకంతో వచ్చింది. అది మీరెక్కడ నిలబెట్టుకుంటున్నారు? ఇది నాకు మెయిన్‌గా చాలా నా మైండ్‌లో తిరుగుతున్న క్వెషన్ అనమాట మెయిన్‌గా. చాలా రోజుల నుంచి నా మైండ్‌లో తిరుగుతున్న క్వెషన్. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంది ఎవరి గురించంటే వైష్యు అమ్మ. యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ నాకు బాగా కొంచెం తెలిసిన వ్యక్తి అనమాట. ఫస్ట్ నుంచి తనని ఫాలో అవుతాను. సో, తన గురించి ఎంత బాగా వీడియోస్ చేస్తదండి. తన పేరెంట్స్‌ని చూసుకోవాలనే ఆశ తనకి. అందరూ హ్యాపీగా ఉండాలనే ఆశ. వాళ్ళ అన్నయ్య, వదినలతో ఎంత క్లోజ్‌గా ఉంటదో మనం చూస్తూనే ఉంటున్నాం. వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ హస్బెండ్ హరిబాబు. ఆ హరిబాబు 3 ఇయర్స్ వెంట పడి నేను తనలేకపోతే చనిపోతానని అది ఇది పాయిజన్ తీసుకుంటా సంథింగ్ అది ఇది అని చేసి తన కోసం అమ్మో చనిపోతాడేమో నిజంగానే పాయిజన్ తీసుకున్నాడని వీళ్ళ అన్నల్ని, వీళ్ళ మమ్మీని, వీళ్ళ డాడీని వీళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించేలాగా చేసి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసేలాగా చేశాడు. బాగా నమ్మించాడు. నమ్మించి వంచడం అంటే ఇదే అనమాట హరిబాబు విషయంలో మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అసలు వాడికి చంపడానికి మనసు ఎలా వచ్చింది అర్థం కావట్లేదు. 20కి పైగా కత్తిపోట్లంట. ఆ గాయాలని ఆ పిల్ల ఎలా భరించుంటది? ఒక్కతే పిల్లనా? తను ప్రెగ్నెంట్. తన కడుపులో ఒక చిన్న నలుసు ఉంది. నీ బ్లడ్డే కదరా అది. ఎలా చంపాలనిపించింది? లైఫ్‌లో కష్టపడి లైఫ్‌లో కష్టపడి మళ్ళీ బ్రతకలేక ఎంతమంది ఎలా ఇబ్బందులు పడుతున్నారో బయటకొచ్చి చూస్తే ఒకసారి వాడికి తెలిసేది. ఏం కావాలి? వరకట్నం, అత్యాశ. అమ్మి తెచ్చేది నీకు సరిపోవట్లేదరా? ఎంత బాగా వీడియోస్ చేస్తది. ఆ వీడియోస్ ద్వారా డబ్బులు సంపాదిస్తది. వాళ్ళ పేరెంట్స్‌ని అంత బాగా చూసుకుంటుంది అంటే నిన్నెంత బాగా చూసుకుంటది? అంత మంచి అమ్మాయి దొరికినప్పుడు లైఫ్‌ని ఎలా చూసుకోవాలి నువ్వు? ఓకే. ఇన్‌కేస్ నీకిష్టం లేదు. నువ్వు వదిలేసేయి. ఆ పిల్ల హ్యాపీగా ఉంటది గదా! వాళ్ళ దగ్గర. నీకు చంపాల్సిన అవసరమే వచ్చింది. ఇలాంటి వాళ్ళని సైకోగాళ్ళు అంటారు. పెద్ద సైకోగాళ్ళు అంటారు. తనని చంపేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు వాళ్ళకి ఎంత గర్భశోకాన్ని మిగిల్చావు, కడుపు కోతని మిగిల్చావు నువ్వు. మీ అమ్మ ఒకటి, మీ అన్నలు ఒకళ్ళు. ఏంరా కట్నం ఇస్తేనే బ్రతుకుతారా మీరు? లేకపోతే బ్రతకలేరా? మీకంటూ సొంతంగా సంపాదించేంత టాలెంట్ లేదా? లేనప్పుడు ఎందుకురా పెళ్ళిళ్ళు చేసుకోవడం? వేస్ట్ కదా! ధైర్యంగా బ్రతుకుతాను, నేను బ్రతికించుకోగలుగుతాను అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదు చేత కాదు అంటే పెళ్ళిళ్ళు మానేయండి. బ్రతికినన్ని రోజులు ఎంజాయ్ చేస్తూ బ్రతకండి. చావొస్తే కుక్క చావు చావండి. అంతే. పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒక అమ్మాయిని వేధించడం ఎందుకు? ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? వాళ్ళ పేరెంట్స్‌కి మీరు శోకాన్ని మిగిల్చడం దేనికి?
వాళ్ళు అంత బాగా పెంచుకొని, గారాబంగా సాదుకొని, మంచిగా చదివిచ్చి, వాళ్ళంత చేసింది నీకిచ్చి పెళ్లి చేసింది నువ్వు చంపడానికా? మంచిగా చూసుకోవడానికా? సో, ఇలాంటి సైకోగాళ్ళైతే ఎదురుపడతారు. సో, అమ్మాయిలు జాగ్రత్త మీరైతే చెప్తున్నా. ఖచ్చితంగా ఈ వైష్ణవి కేసులో కోరుట్ల విలేజ్ కదా వాళ్ళది. ఆ వైష్ణవికైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ హరిబాబుని మామూలుగా అంటే మామూలుగా శిక్షించకూడదు. ప్లీజ్. ఎందుకంటే ఖచ్చితంగా శిక్షించాలి. ఇలా శిక్షించకపోతే వదిలేస్తే తర్వాత కూడా ఇదే అలవాటైపోతది. ఏంటంటే తననేం చేశారు? మనల్నేం చేస్తారు? ఏం చెయ్యరు. అని దాంట్లో ఉండిపోతారనమాట ఆ భ్రమలో. ఆ పిల్ల చనిపోయింది. అంత పెద్ద యూట్యూబర్‌కి, అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌కి, మంచి ఫాలోయింగ్ ఉండి, మంచి అమ్మాయికే న్యాయం జరగల. బయట అమ్మాయిని ఏదన్నా చేస్తే ఎవడేమంటారులే అనే ధీమా ప్రతి ఒక్కళ్ళలో పెరిగిపోతది. సో, ఇలాంటి ధీమాని ఎవరికీ ఇవ్వొద్దు. ప్రతి ఒక్కళ్ళకి భయం పుట్టేలాగా చేయాలంటే ఖచ్చితంగా వాడికి ఏదో ఒక శిక్ష పడాల్సిందే. బయట జనాలైనా వేయాల్సిందే వాడికి శిక్ష. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అన్నావు కదరా! ఏమైంది నీ ఇష్టం? చంపడానికా ఇష్టపడింది? వాడిని కూడా అలానే చంపాలి. వాడిని కూడా అక్కడే సమాధి చేయాలి. అక్కడే వైష్ణవిని ఎక్కడైతే పూడ్చారో వాడిని కూడా అక్కడే పూడ్చాలనమాట. వాడు అంటున్నాడంట కదా హాస్పిటల్‌లో. ఏంటి ఇన్సానిటీ ఆఫ్ మైండ్ సంథింగ్ ఇన్సానిటీ ఆఫ్ మైండ్ లాలో ఉంటది. మాకు మేము చదువుకునేటప్పుడు చెప్పారనమాట. ఇన్సానిటీ ఆఫ్ మైండ్. ఏంటంటే అది వాడు అంటే మొన్న లాయర్ గారు గూడా చెప్పారు. వాడికి మైండ్ లేక వైష్ణవిని అలా చేశాడు. అలా అయితే కొంచెం జైలు శిక్ష పడదు, తగ్గే ఛాన్స్ ఉంటది. అలా అని చెప్తున్నాడు. ఇప్పుడు వాడు అన్నీ నాటకాలు ఆడుతున్నాడు గదా! ఇప్పుడు మనం వెళ్దాం. సపోజ్ మనం వెళ్లి వాడిని చంపేసి ఇన్సెంటివ్ ఆఫ్ మైండ్, నా మైండ్ సరిగ్గా లేదు అందుకే వాడిని చంపేసా అంటే మనల్ని గూడా వదిలేస్తారా? వదిలేస్తారంటే చెప్పండి. అలా వాడిని చంపడానికి లక్షల్లో ఉన్నారు. ఖచ్చితంగా చంపేస్తారు వదిలేస్తామంటే. సో, మీకు నచ్చకపోతే నచ్చలేదు అని వదిలేయండి. అంతేగాని చంపొద్దు. ఎవరైనా సరే ఒక తల్లికి బిడ్డే. ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనేది ఉంటది. ఆ పేరెంట్స్‌కి మీరు శోకాన్ని మిగల్చొద్దు. ఒకవేళ మీకు నచ్చలేదు మీ భార్య అంటే వదిలేసేయండి వాళ్ళని. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఓకేనా? జీవితము, జీవితం మనం అనుకున్నంత ఈజీ కాదు. దాన్ని ఇంత చండాలంగా, ఎంత స్పాయిల్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాడు కట్నం కోసం ఆశించి ఆ పిల్లని చంపేసాడు. ఇప్పుడు వాడి జీవితం ఏమైపోయింది? అదే ఆ అమ్మాయితో ఉంటే ఎంత బాగుండేది? ఒక ఎంతమందికుంటదండి ఆ అదృష్టం. ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని, మళ్ళీ అదే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటూ నువ్వు వాళ్ళ అమ్మ, నాన్నే నిన్ను చూసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే నువ్వు ఉంటున్నావు. వాళ్ళ అమ్మాయిని చంపేసి నువ్వొచ్చావు. మనిషివేనారా నువ్వు? కనీసం తను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నువ్వు చంపేసావంటే నువ్వెంత సైకో గాడివో అయితే అర్థమవుతుంది అందరికీ జనాలకి. సో, నువ్వైతే కథం రా. నీ పని కథం ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నీకు ఉరి శిక్ష పడేదాకా ఎవ్వరు అయితే ఈ టాపిక్‌నైతే మర్చిపోరు. సో, ప్లీజ్ తనకైతే న్యాయం జరగాలి. వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష మాత్రం పడాలి. ప్లీజ్ ఈ టాపిక్ మాత్రం ఎవ్వరు మర్చిపోకండి. తనకి ఉరిశిక్ష పడే వరకు మనం ఇలా పోరాడుతూనే ఉందాం, ప్రయత్నిస్తూనే ఉందాం. ఎప్పటికీ మర్చిపోకుండా ఎవరికి వాళ్ళు వీడియోలు చేసి పెడుతూనే ఉండండి. తనకి సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో, వైష్ణవి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.